నమస్తే. సోషల్ పోస్ట్ బిజినెస్ ప్రేక్షకులకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కేవలం మహిళలు కోటీశ్వరులు అవ్వాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన వీడియోలు ఫాలో అయ్యేవారు గత ఎపిసోడ్స్లో మనం ఏం చెప్పామంటే, పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ కేవలం బ్యాంక్స్లో సేవింగ్స్ మాత్రం చేయొద్దు, ఆ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద మార్చండి అని చెప్పాం. తర్వాత ట్రేడింగ్ కూడా చేయొద్దు. ట్రేడింగ్ అంటే స్పెక్యులేషన్, ఇంట్రాడే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, కేవలం ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో మనం ఒక సాధారణ మహిళ ₹1,00,00,000 సంపాదించాలంటే ఎట్లా సాధ్యమేనా, కేవలం మహిళల్ని ఉద్దేశించి మహిళలకి ఈ ఎపిసోడ్ అంకితం చేస్తున్నాం. మహిళలకి ఎందుకు ఉద్దేశించి మనం చెప్తున్నామంటే, స్త్రీమూర్తికి మహిళలకి సహనం ఎక్కువ, అలాగే సేవింగ్స్ దాచుకునే గుణం కూడా ఎక్కువ. సో ఆ సేవింగ్స్ని బ్యాంకులో కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏ విధమైన మేలు కలుగుతుంది అన్నదే చెప్తున్నాను. ఇప్పుడు నెలకి ₹1,000. ఇప్పుడు మహిళలకి జనరల్గా 20 సంవత్సరాల నుంచి మ్యారేజ్ చేస్తూ ఉంటారు. సరే, 20 ఏళ్ళకో 22 ఏళ్ళకో 25 ఏళ్ళకో మ్యారేజ్ అయింది. నెలకి ₹1,000 మీ భర్తను అడిగైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే సీక్రెట్గా అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెలకి ₹1,000 మీరు 30 సంవత్సరాల పాటు మీరు పెట్టుకుంటే, నెలకి 30 సంవత్సరాల పాటు మీరు కట్టే అమౌంట్ ₹3,60,000. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 12% రిటర్న్స్ వస్తాయని మనం ఊహిస్తే, 12% వస్తాయని మనం ఎజ్యూమ్ చేస్తే మీకు ₹30,80,000 వస్తాయి. ఇక్కడ గమనించండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే రిటర్న్స్ గ్యారంటీ కాదు. సమ్ టైమ్స్ మనం పెట్టిన ప్రిన్సిపల్ డౌన్ వెళ్తుంది. ఆ రిస్క్ గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. సరే, నెలకి 1000 అంటే రోజుకు ₹30. ఎంత చిన్న వ్యక్తులైనా, ఎంత మధ్యతరగతి వారైనా, ఎంత చిన్న పేదవారైనా కానీ నెలకి 1000 పెట్టుకోవచ్చు. పెడితే 30 సంవత్సరాల్లో మీరు కట్టేది ₹3,60,000, మీకు ₹30,80,000 వస్తుంది. సో కొంచెం నెలకి ఒక 20,000 30,000 వచ్చే కుటుంబం, సరే నెలకి 1000 కాకుండా ఒక 3,000 నెలకి, అంటే రోజుకి ₹100, ఎలాగోలా మీరు రోజుకు ₹100 దాచుకొని ప్రతి నెల 3,000 లెక్కన 30 సంవత్సరాలు మీరు కడితే, నెలకి 3,000 30 సంవత్సరాలు మీరు కడితే మీరు కట్టే అమౌంట్ ₹10,80,000 అవుతుంది. దీనికి మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 92,42,000 12% లెక్కన మనం లెక్కేస్తే, మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనకి గూగుల్ ప్లే స్టోర్లో సిప్ క్యాల్కులేటర్ అని ఉంటుంది. సిప్ అంటే నెల కట్టేదాన్ని సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీకు కట్టే 10 లక్షలకి 92 లక్షలు 12% లెక్కేస్తే 92,42,000 వస్తుంది. అంటే నెలకి 3,000తో కూడా ఒక 20 ఏళ్ళ టైంలోనో, 25 ఏళ్ళ వయసులోనో, లేదా 30 ఏళ్ళు ఉన్న మహిళను దాచుకోవటం మొదలుపెట్టి ఇన్వెస్ట్మెంట్ కింద మారిస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. ఒక 1 ఇయర్ అంటే 30 ఏళ్ళ బదులు 31 సంవత్సరం 1 ఇయర్ మీరు పెంచితే, నెలకు 3,000 లెక్కన 1 ఇయర్ మీరు పెంచితే మీరు 92 లక్షల బదులు 1,03,00,000 వస్తుంది. అంటే నెలకి 3,000 లెక్కన 31 సంవత్సరాలు మీరు కట్టుకుంటే 1,03,00,000. అంటే మనము పుట్టడం ఎలా పుట్టినా, పేదవారిగా మధ్యతరగతిగా పుట్టినా, చనిపోవటం మాత్రం ధనవంతుడిగా. అంటే ఇక్కడ ఎప్పుడో వచ్చే డబ్బు ₹1,00,00,000 మాకెందుకండి అనొచ్చు మీరు. ఇప్పుడు 25 ఏళ్ళ వ్యక్తి 30 ఏళ్ళకి స్టార్ట్ చేశారు అంటే 55 ఏళ్ళు, 55 సంవత్సరాల నుంచి 80 ఏళ్ళ వరకు లైఫ్ స్పాన్ ఉందనుకుంటే, 55 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళ వరకు నెక్స్ట్
ఇప్పుడు ఒక యంగ్లో ఉన్న 20, 25, 30 ఏళ్ళు మనం పే చేస్తాము. తర్వాత 30 ఏళ్ళు మనము ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా జీవించాలంటే స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయాలి. అవి స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నేనేం చెప్తున్నాను, సాధారణంగా సేవింగ్స్ లక్షణాలు బాగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఎఫ్డీలో కానీ, ఆర్డీలో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ, సేవింగ్స్ అకౌంట్లో కానీ పెడితే మీకు వచ్చే వడ్డీ చాలా చాలా తక్కువ. అంటే ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కంటే ద్రవ్యోల్బణం భారతదేశంలో 7%, 6% ఉంటే అంతే వస్తుంది. కాబట్టి పేదవాళ్ళుగానే ఉంటారు, మధ్యతరగతిగానే ఉంటారు. నేనేం చెప్తున్నానంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటే ఈక్విటీస్లో రిటర్న్ వస్తుంది. అయితే ఈక్విటీలో రిస్క్ తీసుకుంటే రిటర్న్ ఎలా వస్తుందంటే, ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్. మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీ యొక్క డబ్బుల్ని, మీ యొక్క 3,000ని, లేదంటే మీరు కట్టే 1,000 రూపాయలని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏం చేస్తాయంటే 30 నుంచి 50 కంపెనీల్లో షేర్లు కొంటాయి, స్టాక్స్ కొంటాయి. షేర్లు కొన్ని స్టాక్స్ కొంటే ఏమవుతారంటే మీరు ఆ కంపెనీస్లో మీరు కూడా వన్ ఆఫ్ ది ఓనర్ అవుతారు. మీకు వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ యు ఆర్ ఆల్సో పార్ట్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎంటర్ అయితే మీరు నమ్మినా నమ్మవుతున్నా పార్ట్ ఓనర్స్. ఆ కంపెనీకి లాభాలు వస్తుంటే మీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై అంటే లాభాలు వచ్చిన కంపెనీలు షేర్లు కొనుక్కోవాలని ప్రజలు ఇష్టపడుతుంటారు. ఆ కంపెనీకి నష్టాలు వస్తున్నప్పుడు మీ షేర్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఒక 5-6 సందర్భాల్లో కంపెనీకి లాభం వచ్చినా కానీ ఒక్కోసారి షేర్ వాల్యూ పడిపోతుంది. అవి ఏమిటంటే గ్లోబల్ ప్రపంచ మార్కెట్లు సరిగా లేకపోయినా, బాంబ్ బ్లాస్ట్లు అయినా, యుద్ధ వాతావరణాలు ఉన్న చుట్టుపక్కల దేశాలతో మన కరెన్సీ పడిపోయినా, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా, ఇలాంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో లాంగ్ రన్లో ఏమవుతుందంటే మన భారతదేశంలో పారిశ్రామిక వృద్ధి, మన ఇండస్ట్రియల్ గ్రోత్, మన యొక్క సెన్సెక్స్ 1979లో 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయితే ఈరోజు 25 నవంబర్ 2024కి 80,000 పాయింట్లు అయింది. అంటే ఆ రోజు ఎవరైతే 45 ఏళ్ళ క్రితం ₹1,00,000 మన మ్యూచువల్ ఈక్విటీ సెన్సెక్స్లో పెట్టారో వారికి ఈరోజు సుమారుగా 8 కోట్లు అయింది డబ్బు. అంటే ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా 15% సుమారుగా రిటర్న్స్ వచ్చింది. అందుకని మనం ఏం చెప్తున్నామంటే మన యొక్క ఉద్దేశం, సోషల్ పోస్ట్ బిజినెస్ ఛానల్ ద్వారా మన ఉద్దేశం ఏమిటంటే పేదవారిని, మధ్యతరగతి ధనవంతులు చేయటం మన ఉద్దేశం. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంటుంది. అంటే షార్ట్ పీరియడ్లో మీరు పెట్టిన డబ్బు, సపోజ్ 3,000 కడుతున్నారు, సంవత్సరానికి 36,000 కడతారు. 36,000 ఒక్కొక్కసారి మార్కెట్స్ డౌన్ అయినప్పుడు 33,000, 32,000 కూడా అవుతుంది. అలా 4-5 సంవత్సరాలు రిస్క్ ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ డౌన్ అవుతుంది. దీర్ఘకాలం అంటే 7 years పైన మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఉంటే చరిత్ర ఆధారంగా 7 years పైన, 10 years పైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఉంటే నెగిటివ్ రిటర్న్స్, రోల్ బ్యాక్ రిటర్న్స్ చూస్తే నెగిటివ్ రిటర్న్స్ రావట్లేదు. పైగా మోర్ దాన్ 8%, మోర్ దాన్ 10%, మోర్ దాన్ 12% వస్తుంది. ఎందుకు మనం నెలకి ఇంత గడితే వస్తుందని ఈ రిటర్న్స్ ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు వాడితే సామాన్య గృహిణులకి అర్థం అవుతుందో అవ్వదో అని క్యాల్కులేషన్ వైజ్గా చెప్తున్నాం అనమాట. అంటే నెలకి 3,000, 31 years కడితే 1,03,00,000, అదే 30 years కడితే 93 లక్షలు వస్తుంది 12% లెక్కేస్తే. కాకపోతే ఓనర్స్, ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్ కాబట్టి ఓనర్స్కి రిటర్న్స్ గ్యారంటీ ఉండదు, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఒక 15 ఏళ్ళు కట్టామండి, మన సొమ్ము ఒక 20 లక్షలు అయింది అనుకోండి, సుమారుగా 20 లక్షలు 10 లక్షలు అయింది సుమారుగా. మళ్ళీ మార్కెట్ డౌన్ అయినప్పుడు అది కొంచెం తగ్గుతుంది. అప్పుడేమైంది, 10 సంవత్సరాలు కట్టిన తర్వాత మన ప్రిన్సిపల్ కంటే తగ్గదు, లాభాల్లో తగ్గుతుంది. అంటే ప్రతిరోజు మీ డబ్బు మండే టు ఫ్రైడే పెరగనన్నా పెరుగుతుంది, తగ్గనన్నా తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఏమిటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు వోలటిలిటీ అంటే మార్కెట్ అప్ అవటం, డౌన్ అవటం అనేది మీకు ఫ్రెండ్ అవుతుంది. కాబట్టి నేను సామాన్య గృహిణులకి ఏం చెప్తున్నానంటే మీ భర్త దగ్గర పర్మిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారా పర్వాలేదు, మీ భర్తకి ట్రాన్స్పరెంట్గా చెప్పి ఇన్వెస్ట్ చేస్తారా పర్వాలేదు, లేదా సీక్రెట్గా చేసినా కానీ మీరు గోల్డ్లో పెడితే మీకు వచ్చేది 8%, 8.5%. అంటే
100కి 8 లేదా 9% మాత్రమే పెరుగుతుంది. అంటే సుమారుగా 30 వడ్డీ వస్తుంది. అదే మీరు ఎఫ్డీలో పెడితే ₹0.50 నెలకు ₹0.50 వడ్డీ మాత్రమే వస్తుంది. కానీ అదే రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తంలో కార్పస్ కావాలి. రియల్ ఎస్టేట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, మన ఎకానమీకి వెన్నుదన్ను, నేను కాదనట్లేదు. కానీ పెద్ద మొత్తంలో మీకు డబ్బు కావాలి. అలాగే మీకు రేపు అమ్ముకోవాలన్నప్పుడు లిక్విడిటీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడేమిటి, మీరు అమ్ముకోవాలన్న రోజు, మీరు తీసుకోవాలన్న రోజు స్టాక్ మార్కెట్లో వెంటనే మీకు లిక్విడిటీ ప్రాబ్లం ఉండదు. 3 రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా డబ్బు అవసరం మధ్యలో తీసుకోవచ్చు కూడా. ఇక్కడ మీకు 20 లక్షలు అయింది, సాధారణంగా 1 లక్ష అవసరం అయింది పిల్లల చదువులకో ఇంకొకటో మీకు 3 వర్కింగ్ డేస్లో వస్తుంది. అంటే ఎక్కడో దాచుకోకుండా గోల్డ్లో కంటే కూడా మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ రేటును వచ్చింది గత చరిత్ర ఆధారంగా. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు సామాన్యమైన గృహిణులు, మహిళలు మీరు ఎంటర్ అయితే దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. చూడండి, ఇప్పుడు 30 సంవత్సరాలకి నెలకు 3,000తో 93 లక్షలే వస్తే మనం కట్టేది 10,80,000 30 సంవత్సరాలకి, కానీ 93 లక్షలు వస్తున్నాయి. 1 ఇయర్ ఎక్స్ట్రా కడితే, అంటే 31 సంవత్సరం కడితే ఇంకొక 36,000 ఎక్స్ట్రా కడతారు. అంటే 11,16,000 కడతారు. కానీ జంప్ ఎంత అవుతుంది? 93 లక్షల బదులు 10 లక్షలు జంప్ అవుతుంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఒక సామాన్యమైన మానవుడిని, ఒక ఆర్డినరీ పర్సన్ని, ఒక పేదవాడిని, ఒక మధ్యతరగతి వారిని ధనవంతులు చేసే సాధనం. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. సో నేను ఈ ఎపిసోడ్ గృహిణులకి అంకితం. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. నెలకి ₹1,000, 2,000, 3,000, 5,000 మీ స్తోమతను బట్టి. కానీ దీర్ఘకాలం ఉండండి. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు పేదరికాన్ని జయించి, మధ్యతరగతి స్టేటస్ని జయించి ధనవంతులు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి కేవలం మహిళల కోసం నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.